ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక మెగా బ్రదర్ నాగబాబు చుట్టూ అనేక చర్చలు జరుగుతున్నాయి. అదిగో పదవి, ఇదిగో ప్రకటన అన్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అవేవీ కాకుండా నాగబాబుకు కీలక పదవి కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జనసేన వర్గాల్లో తాజాగా బలంగా చర్చ జరుగుతుంది. అదే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ చైర్మన్ ను చేస్తారని తాజా సమాచారం. మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేనలోని పార్టీ పరంగా ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు. పొత్తులో భాగంగా మొన్నటి ఎన్నికల్లోనే పోటీ చేయలేకపోయారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు నాగబాబు. ప్రధానంగా పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ విజయానికి క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తన తమ్ముడిని గెలిపించిన పిఠాపురంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు నాగబాబు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పిఠాపురం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇదొక్కటే సరిపోదని అనుకున్నారో ఏమో, నాగబాబుకు కీలక పదవి కట్టబెట్టేందుకు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారని తెలుస్తోంది. నాగబాబును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేయాలనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిందే అన్నది పార్టీ వర్గాల వాదన. ప్రస్తుతం జనసేన నుంచి కేబినెట్ లో ఉన్న కందుల దుర్గేష్ దగ్గరే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఇప్పుడు నాగబాబు వద్ద ఎఫ్డీసీ చైర్మన్ పోస్టు ఉంటే మరింత బాగుంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి నాగబాబు దగ్గర మనిషి కావడంతో కలిసి వస్తుందని భావించి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా బ్రదర్స్ హ్యాపీగా ఉన్నట్లు టాక్. వాస్తవానికి కూటమి అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవికి నాగబాబు పేరుపై జోరుగా చర్చ జరిగింది. తర్వాత అదంతా అబద్ధమే అని తేలిపోయింది. ఆపై కాపు కార్పొరేషన్ చైర్మన్ ను చేస్తారని అనుకున్నారు. అది కూడా ఒట్టి ప్రచారంగా ఉండిపోయింది. ఈ రెండింటినీ జనసేన వర్గాలు కొట్టిపారేశాయి. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ అని మాత్రం గతానికి భిన్నంగా చర్చ నడుస్తుంది. దీనిని జనసేన వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల ప్రకటన వెల్లడించే సమయంలోనే నాగబాబు పేరును ఎఫ్డీసీ చైర్మన్ గా జాబితాలో చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, పొలిటికల్ నామినేటెడ్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ పైన ఇప్పటికే ప్రభుత్వం ఆసక్తి చేపట్టింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేకరించారు. అయితే కొందరు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే నాగేంద్రబాబు లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చేటువంటి పదవి పైన జనసేన అదేవిధంగా కూటమిలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే నాగబాబుకి ఇచ్చేటువంటి కీలకమైనటువంటి పదవి ఏముంటుంది అన్నది కూడా ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఆయన సినీ ఇండస్ట్రీలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తి కావడం, సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నటువంటి పరిచయాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మెగా బ్రదర్ గా ఉన్నటువంటి నాగబాబుకి కీలకమైనటువంటి పదవి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవిని నాగేంద్రబాబుకి ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీకి సంబంధించినంత వరకు కూడా జనసేన నుంచి గెలిచినటువంటి కందుల దుర్గేష్ కి మంత్రి పదవిని కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అందులో భాగంగానే ఇప్పుడు జనసేనలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి జనసేనలో కీలకమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూడా ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ఎలా స్పందిస్తుంది, వాటికి సంబంధించినటువంటి సమాచారం ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పైన పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి
పరిస్థితి కనిపిస్తుంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా పదవులు ఇచ్చేటువంటి వ్యవహారంలో చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు నాగేంద్ర బాబుకి పదవి ఇచ్చేటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున టాక్ నడుస్తుంది. అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు పొలిటికల్ సెక్టార్స్ లో కావచ్చు, ఏపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాగేంద్ర బాబుకి ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దాన్ని ఆయనే స్వయంగా ఖండించారు. ఆ తర్వాత పార్టీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవి పైన ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి, ఎందుకంటే సినీ ఇండస్ట్రీ పూర్తిగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇప్పటికే స్వయంగా పవన్ కళ్యాణ్ కలిసారు, ఉన్నటువంటి సమస్యల గురించి వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మరోసారి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మెగా బ్రదర్ నాగేంద్ర బాబుకి కీలకమైనటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ లేక